వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మన ఇంటికి కావాల్సిన చాలా ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త వస్తువులు అయితే మీకు చూపిస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. బట్టలు ఉతకడానికి ఇంకా చాలామంది బ్రష్ అనేది వాడుతూ ఉంటారు. జీన్స్ ప్యాంట్లు కానీ, షర్ట్లు కానీ, కాలర్ దగ్గర మరకలు ఉన్నాయనుకోండి, వాటి పోవాలనుకుంటే బ్రష్ వేస్తూ ఉంటారు కదా. ఇంకా సోప్ కంప్లీట్ అయిపోకముందే సోపును పడేస్తూ ఉంటారు. ఇంకా మనకి ఈ బ్రష్తో అయితే 2 in 1గా యూజ్ చేసుకోవచ్చు. షూస్ క్లీన్ చేసుకోవచ్చు, డ్రెస్సెస్ క్లీన్ చేసుకోవచ్చు, ఇంకా డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు. సోప్ కూడా చిన్న చిన్న పీసెస్ ఉంటే పైన క్యాప్ ఉంటుంది, క్యాప్ ఓపెన్ చేసేసి సోప్ చిన్న చిన్న పీసెస్ కూడా అందులో వేసి కంప్లీట్ అయిపోయేంత వరకు యూజ్ చేసుకోవడానికి ఈ సోప్ బాక్స్ అండ్ బ్రష్ అనేది అయితే నిజంగా చాలా యూస్ఫుల్ అనిపించింది. ఈరోజు అయితే నేను చూపించే ప్రోడక్ట్స్ మనకు ఆన్లైన్లో అయితే చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఏదైనా ఇప్పుడు మనం కుకింగ్ చేసేటప్పుడు బాయిల్ చేయాలి అనుకోండి, ఇప్పుడు గ్రీన్ వెజిటేబుల్స్ కానీ, స్వీట్ పొటాటో కానీ, నార్మల్ పొటాటో కానీ, వెజిటేబుల్స్ ఏవైనా బాయిల్ చేయాలి అనుకుంటే మనం ఏదో ఒక గిన్నెలో వాటర్ పోసి అందులో మనం బాయిల్ చేస్తాం కదా. ఇప్పుడు అలా అవసరం అయితే లేదు. ఇలాంటి స్టాండ్ అయితే దొరుకుతుంది. ఈ స్టాండ్ వాటర్ పోసిన తర్వాత అందులో పెట్టేస్తే మనం ఏవైతే బాయిల్ చేసుకుంటామో వేస్ట్ అవ్వకుండా ఈజీగా సింపుల్గా తీసుకోవచ్చు. ఇంకా ఇది ప్లాస్టిక్, రబ్బర్ అనేసి మీరు టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. సిలికాన్, ఇది బ్రాండెడ్ ఉన్న సిలికాను. మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే మంచి బ్రాండెడ్ ఉన్న ప్రోడక్ట్స్ తీసుకుంటే మనకి హెల్త్కి ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ ట్యాప్స్ అయితే చూడండి. నార్మల్గా మనం సింక్లో ట్యాప్స్ యూజ్ చేస్తూ ఉంటాం. యూజ్ చేసినప్పుడు వాటర్ అనేది ఎక్కడికి యూజ్ చేయాలో అక్కడి వరకే ఉంటాయి. కానీ ఈ రొటేటింగ్ ట్యాప్స్ అయితే మనం వన్స్ ఒకసారి కిచెన్లో ట్యాప్కి ఓపెన్ చేసి ఈ ట్యాప్ పెట్టేసామనుకోండి, మనం గిన్నెలు తోమినప్పుడు కానీ, లేదనుకోండి సింక్ క్లీన్ చేసినప్పుడు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ క్లీన్ చేసుకున్నప్పుడు రొటేట్ చేయడానికి అయితే ఈ రొటేటింగ్ ట్యాప్ అనేది అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో కూడా మంచి క్వాలిటీ తీసుకున్నాం అనుకోండి, లైఫ్ టైం అనేది మనకి యూజ్ అవుతుంది. కొంతమంది ప్రైస్ తక్కువ ఉంటుందని లో క్వాలిటీ తీసుకుంటారు, అది తొందరగా పాడైపోతుంది. మనం వన్స్ ఒకసారి బ్రాండ్ మంచిది కొన్నామనుకోండి, లైఫ్ టైం వస్తుంది. అదే లో క్వాలిటీగా ఉంటే మళ్ళీ మళ్ళీ కొనాల్సి వస్తుంది, మనీ కూడా వేస్ట్ అవుతుంది కదా. ఒక్కసారి ఆలోచించండి. ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నా కానీ మంచి క్వాలిటీ ఉన్నది తీసుకోవాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గార్లిక్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్. వీటి కోసం ఈ మంచి గ్రైండర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ గ్రైండర్ జస్ట్ మనకి పేస్టు, జ్యూస్ కాకుండా ఓన్లీ పైన ఉన్న వేస్టేజ్, అంటే పైన ఫ్రూట్స్ పైన తొక్కలు కానీ, లేకపోతే గార్లిక్ పైన ఉన్న వేస్టేజ్ కానీ తీయడం కోసము యూజ్ అవుతుంది. అండ్ ఇంకా మనము గ్రేప్స్ కానీ, ఆరెంజ్, ఇలా ఏది ఉన్నా కానీ, ఏ ఫ్రూట్ ఉన్నా కానీ, చిన్న చిన్న ఫ్రూట్స్ ఏవి ఉన్నా కానీ వాటిపైన వేస్టేజ్ అనేది తీయొచ్చు చూడండి. నెక్స్ట్ టొమాటోస్కి కూడా క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా మనం వెజ్ మంచూరియా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి గ్రైండర్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. క్యాబేజీ, ఇంకా మనం ఏదైనా వెజిటేబుల్స్ వేయాలి అనుకుంటే ఇలా మిడిల్లో పెట్టేసుకొని మనం గ్రైండ్ చేసామనుకోండి, మంచి స్మూత్ పేస్ట్ కాకుండా చిన్న చిన్న పీసెస్ ఉన్న పేస్ట్ అయితే వస్తుంది అండ్ చాలా బాగుంటుంది. ఇలా చేసిన తర్వాత మనం వెజ్ మంచూరియా కానీ, ఏదైనా డీప్ ఫ్రై కర్రీస్ కోసం కానీ యూజ్ చేసుకోవడానికి అయితే ఈ గ్రైండర్ అనేది అయితే నిజంగా యూస్ఫుల్ అనిపించింది, డిఫరెంట్ అనిపించింది. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఉన్నాయనుకోండి, వాటిని లోపల ఉన్న సీడ్స్ తీయాలి అంటే మనము ఏదో ఒక రాయితో కానీ, సుత్తితో కానీ, లేదా ఎలాగో అలా పగలగొడుతూ ఉంటాం. దానివల్ల లోపల ఉన్న డ్రై ఫ్రూట్స్ కూడా మొత్తం అంటే పిండి పిండిగా అయిపోతాయి. అలా కాకుండా ఉండాలి అంటే ఇలాంటి క్లిప్స్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. నిజంగా సింపుల్గా, ఈజీగా ఈ క్లిప్ లోపల డ్రై ఫ్రూట్ పెట్టేసి సైడ్ నుండి బటన్ అయితే ఉంది చూడండి, ఆ బటన్ని కొంచెం ప్రెస్ చేసామనుకోండి, పైన ఉన్న వేస్టేజ్ మొత్తం పోతుంది, లోపల ఉన్న డ్రై ఫ్రూట్ అలాగే ఉంటుంది. మల్టీ సీజర్. ఈ మల్టీ సీజర్ కూడా ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. వన్స్ ఒకసారి మనం తీసుకున్నాం అనుకోండి, మల్టీ సీజర్ స్టీల్ ఉంటుంది కాబట్టి పాడవడం అలాంటిది ఉండదు. సో గ్రీన్ వెజిటేబుల్స్ కానీ, లేకపోతే రెడ్ చిల్లీసు, గ్రీన్ చిల్లీసు, ఇంకా మనం ఆకుకూరలు ఏవైనా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలనుకున్నా కానీ ఈ మల్టీ సీజర్ అనేది 100% అయితే యూజ్ అవుతుంది. ట్రై చేయండి. రీజనబుల్ ప్రైజే ఉంటుంది. 300 నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. అంతకంటే తక్కువ కూడా ఉంటుంది కానీ క్వాలిటీ అంత బాగోదు. క్వాలిటీ ఉన్నది తీసుకోండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ చూడడానికి సింపుల్గా ఈ బ్రషెస్ అయితే మిడిల్లో ఒక బటన్ అయితే ఉంది అండ్ ఓపెన్ క్లోజ్ కూడా చేసుకోవచ్చు, రొటేట్ కూడా అవుతుంది. పైన అయితే ఒక క్యాప్ ఉంటుంది, క్యాప్ ఓపెన్ చేసి ఇలా లిక్విడ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ బటన్ ఉంది కదా మిడిల్లో, ఆ బటన్ ప్రెస్ చేసామనుకోండి మనకి లిక్విడ్ అనేది అయితే గిన్నెలలోకి అయితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఈ బ్రష్తో అయితే మంచి ఈజీగా
క్లీన్ చేసుకోవచ్చు. మనం చెయ్యి యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా మిక్సీ కానీ, ఇంకా ఏవైనా ఉన్న లోపల బ్లేడ్స్ ఉంటాయి, బాటిల్స్ ఉంటాయి, ఇలాంటివి మనం హ్యాండ్ లోపల పెట్టి క్లీన్ చేయనప్పుడు ఇలాంటి బిగ్ సైజ్ హ్యాండిల్ ఉన్న బ్రష్ కనుక తీసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చిమ్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు, స్టవ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. క్లీనింగ్కి ఈ బ్రష్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా డిఫరెంట్ ఉంది చూడండి. మనం నార్మల్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ ఇలా తాగుతూ ఉంటాం కదా, బాటిల్స్ పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలాంటి బ్రష్ ఉన్న క్యాప్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, మనం క్లీన్ చేయడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. సో వెస్టర్న్ వేర్ బాత్రూమ్ సీట్ కానీ, స్టవ్ కానీ, లేదనుకోండి వాష్ బేషన్, ఇంకా కార్నర్స్, చిన్న చిన్న ఓపెన్ ప్లేసెస్లో కూడా ఈ బాటిల్ బ్రష్తో అయితే నీట్గా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. చిన్న చిన్నవి అయితేనే క్లీన్ చేసుకోవచ్చు, పెద్ద పెద్ద వాటిని క్లీన్ చేయడానికి అయితే సరిపోదు. ఇంకా బాత్రూంలో హోల్స్ ఉంటాయి కదా, అక్కడ స్టీల్ ప్లేట్స్ అవన్నీ ఉంటాయి కదా, అక్కడ కూడా క్లీన్ చేయడానికి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ దగ్గర అప్పుడప్పుడు ఆయిల్ అనేది గట్టిగా ఉండిపోతుంది కదా, ఆయిల్ మరకల్ని, ఇంకా ఆయిల్ జిడ్డు జిడ్డు ఉన్నదాన్ని క్లీన్ చేయడానికి కూడా ఒక సైడ్కి ఒక చిన్న క్లిప్ అయితే ఉంటుంది. ఆ క్లిప్ వల్ల కూడా మనకి యూజ్ ఉంటుంది. చూడండి, అంతకుముందు ఎలా ఉండే, ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత ఎలా అయింది అనేది మనకైతే క్లియర్గా అర్థమవుతుంది కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్ కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. ఇంకా బేబీ బాటిల్స్ అంటే ఎక్కువగా బేబీస్కి చాలామంది 1 year అయిపోయింది అనుకోండి, బాటిల్లో మిల్క్ పోసి తాగించడం అనేది చేస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఏంటంటే బాటిల్ క్లీన్ చేయడానికి నార్మల్గా డైలీ మనం క్లీన్ చేస్తాం, కానీ మన కంటికి కనిపించే డస్ట్ అండ్ ఇంకా క్రిములు చాలా ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి బ్రషెస్ అనేటివి ఆన్లైన్లో ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇది రొటేట్ కూడా అవుతుంది. అంతేకాకుండా మిల్క్ బాటిల్ క్యాప్ అయితే ఉంటుంది కదా, ఆ క్యాప్ లోపల గ్యాప్స్లలో కూడా ఈజీగా క్లీనింగ్ చేసుకోవచ్చు. అండ్ మన కంటికి కనిపించని డస్ట్ని కూడా రిమూవ్ చేయడానికి అయితే ఈ బాటిల్ క్లీనింగ్ బ్రషెస్ అయితే నిజంగా చాలా చాలా యూస్ఫుల్ అనిపించింది. దీంట్లో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, వాటిని కూడా నేను మీకైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బ్రష్ మిడిల్లో ఇలా పెట్టేసి మనం వాటర్ తాగే క్యాప్ అయితే పైన అయితే ఉంటుంది కదా, అక్కడే కొంచెం చూడండి మనకు జిడ్డుగా ఉంటుంది. ఆ జిడ్డుగా ఉన్నది కూడా ఈ మిడిల్ బ్రష్ ఇలా పెట్టేసి మిడిల్లో నుండి మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఎలాంటి జిడ్డు అలాంటిది ఉండదు. ఇంకా ఆయిల్ క్యాన్స్, మిల్క్ బాటిల్స్ అన్నీ కూడా ఈజీగా సింపుల్గా మనం క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ స్మాల్ బ్రష్ అనేది అయితే నిజంగా నాకైతే యూజ్ అనిపించింది. మీకు కూడా యూజ్ అనిపించింది అనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. ఇంకా వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు యూట్యూబ్లో ఏదైనా ప్రోడక్ట్ చూసేప్పుడు నచ్చింది అనుకోండి, స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి మీరు అక్కడ స్క్రీన్ షాట్ కనుక సెండ్ చేశారనుకోండి, కావాల్సిన లింక్ అయితే నేనైతే ఇస్తాను. సో ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను చెప్పే టిప్స్ అయితే యూజ్ చేసుకోండి. 4 స్టార్ 5 స్టార్ అండ్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీ చూసుకున్న తర్వాత మీరు ఏదైనా ప్రోడక్ట్ చూడాలి, తీసుకోవాలి అనుకుంటే ఎవరైనా ఒకరు దాన్ని ఆ ప్రోడక్ట్స్ తీసుకొని దాని రివ్యూస్ అయితే ఇస్తారంటే ఒరిజినల్ పిక్స్ అండ్ అది క్వాలిటీ ఎంత ఉంది, 4 స్టారా 5 స్టారా రేటింగ్ కూడా ఇస్తారు. వాటిని చెక్ చేసుకున్న తర్వాత మీకు ఆ ప్రోడక్ట్ తీసుకోవాలి అనిపిస్తే మాత్రం మీ ఓన్ డిసిషన్ పైన తీసుకోవాలి. 1కి 2 సార్లు డిస్క్రిప్షన్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చదువుకున్న తర్వాత మీరు ప్రోడక్ట్స్ అనేటిది అయితే తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.